రాష్ట్రమంతా కరువుతో తలడిల్లే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేత ఏదిత్వాన్ని ముందు చూపు ఉండాలి. వీళ్ళు ఎల్లినో లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 93.5 మీటర్ లెవెల్ బిల్టప్ చేసుకోవడానికి అవసరం వస్తే కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా? కన్నెపల్లి పంప్ హౌస్ దిగువని ఏదైతే కిలోమీటర్ అటో ఇటో వేర్ ఇట్ ఈస్ సూటబుల్ ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయు. వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే కాఫర్ డ్యామ్ బేస్ చేసుకొని నిర్మాణం చేస్తుండ్రు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్తే ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్, మీకు 100 కోట్లు కాదు. రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీసుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో సింగరేణి 100 కోట్లు ఖర్చు పెట్టిండా. ఆయన మనమని తృప్తిపరచడానికి అటువంటి 100 కోట్లు పెడితే ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఏది ఇస్తుందో సాగునీరే కాదు త్రాగునీరు కానీ పరిశ్రమకు అవసరాలు కానీ అన్నింటినీ మనం ఏది ఇస్తుందో వినియోగించుకున్నటువంటి అవకాశం వస్తుండేనే. ఇవాళ మొన్న అల్పపీడన ప్రభావం ఇవాళ వచ్చిందంటే అల్పపీడన ప్రభావమే. సాధారణంగా అల్పపీడనంతో మనకు ఇవాళ విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తాం, కానీ మనకు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి అనాలోచిత ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతుందో రాజ్యం చేస్తుండు కాబట్టి ఇవాళ అల్పపీడనం మనం ఆదుకున్నది మన ఇక్కడికి ఆదుకున్నది ఆ అల్పపీడనం ఆదుకున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆలోచనదో లేదు, ఆయన తెలియదు. ఆయన ఎవరు ఇంజనీర్లనే ఇలా అవమానపరుస్తున్నాడు. ఆయన ఏం చదువుకోవడం తెలియదు, మనం అంతకంటే ఎక్కువ చదువుకుండా ఆయనకి ఏం ఆలోచన ఉందో కానీ. మరి ఉత్తమ్ రెడ్డి అయితే చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆ ఉత్తమ్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు అయితే చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆయనే అసలు ప్రాబ్లం ఇక్కడ నీకు కన్నెపల్లి దగ్గర ఈడ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలని ఆలోచన చేసేవాల్సింది పోయి నువ్వు కన్నెపల్లి విజిట్ చేయాలని పోయి ఇస్తాను విజిట్ చేస్తాడా? నాకు ఆశ్చర్యం. ఉన్న ఉత్తమ్ రెడ్డి అనే సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఎస్ఆర్పి విజిట్ చేస్తారు. ఆడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలి. ఎస్ఆర్పి పోయి వాళ్ళు అక్కడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలని చెప్పంటు నేను. అదే ఆ కన్నెపల్లి పంప్ సైట్ విజిట్ చేసి ఆడ ఏ లెవెల్కి అయితే